వేములవాడ పట్టణంలోని బద్ది పోచమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో కూర రాజమణి అనే 45 సంవత్సరాల మహిళ ఒక చేదబావిలో అయితే కింద పడడం జరిగింది. దీనికి సంబంధించి స్థానికులు అయితే ఫైర్ సిబ్బందికి సమాచారం అయితే అందివ్వడం జరిగింది. సమాచారం అందుకున్న ఆ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అయితే అక్కడికైతే రావడం జరిగింది. వచ్చిన వెంటనే మహిళనైతే ప్రాణాలతో బయటకైతే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే 108 108కి అయితే కాల్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అంబులెన్స్ అయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది. చిన్న చిన్న గాయాలు అయితే అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఫైర్ లీడింగ్ మ్యాన్ మునీంద్రాచారితో పాటు అతని టీంని అయితే ఇక్కడ స్థానికులతో పాటు పలువురు అయితే ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే హుటాహుటిన వారైతే రావడంతో అయితే మహిళ ప్రాణాలతో అయితే బయటపడింది. తను పడిన వెంటనే స్థానికులు అయితే వెంటనే అబ్జర్వ్ చేయడం జరిగింది. తను కేకలు అయితే వేయడం జరిగింది, పెద్ద పెద్దగా కేకలు వేయడం జరిగింది. నీళ్లు చేద్దామని అయితే తనైతే కిందికి బొక్కెన వేసిన తర్వాత కిందికి చూడడం జరిగింది. అకస్మాత్తుగా కాలు జారి అయితే తను అదే బావిలో పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కింద ఆ కుటుంబ సభ్యులు అయితే రోదన అయితే మిన్నంటాయి. ఎందుకంటే తనైతే బతికుంటుందని అయితే మేమైతే భావించలేదని అయితే వారైతే భావించడం జరిగింది. ఎందుకంటే చిన్న బావి కిందికి పడిపోవడంతో చాలా లోతు ఉంటుంది, దాదాపు చాలా లోతున్న బావిలో పడడంతో అయితే కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అయితే ఆందోళన చెందిన పరిస్థితి అయితే నెలకొంది. అక్కడున్న కొంతమంది అయితే వెంటనే ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం అయితే అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికైతే రావడం జరిగింది. ఈరోజు కొంత ఆదివారం అయినప్పటికీ కొంత ట్రాఫిక్ సైతం ఉంటుంది. ఎందుకంటే రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వచ్చే భక్తులు సైతం ఉంటారు కాబట్టి కొంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ సైతం ఫైర్ సిబ్బంది అయితే హుటాహుటిన అయితే సంఘటన స్థలానికి అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారైతే ఒక బావి పైన ఒక నిచ్చెన వేసేసి తార్లు అయితే కిందికి వేసి మహిళనైతే పైకి తీసుకురావడం జరిగింది. మహిళ అసలు ప్రాణాలతో ఉంటుందని అయితే భావించాలని చెప్పి పలువురు అయితే అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికైతే ప్రాణాలు కాపాడిన ఫైర్ సిబ్బందిని అయితే ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా వారి మునీంద్రాచారితో పాటు డిఓపి అంతేకాకుండా పలువురు అయితే అక్కడికైతే రావడం జరిగింది. ప్రతి ఒక్కరినైతే ప్రశంసలతో అయితే ముంచెత్తున్నారు. మహిళ ప్రాణాలు కాపాడిన ఘనత అయితే ఫైర్ సిబ్బందికి అయితే దక్కుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.